హాయ్ స్టార్టింగ్ లోనే మనకి బోయికా అనే బాక్సర్ కనిపిస్తాడు. తను చాలా పెద్ద తోపు బాక్సర్. తన ముందు ఫైట్ చేయడానికి వచ్చిన ఆపోనెంట్ ని దెబ్బకి పడుకోబెట్టగలడు. కానీ ఇప్పుడు తను అన్ని వదిలేస్తాడు. జైల్ ని క్లీన్ చేస్తూ కనిపిస్తాడు. చాలా సంవత్సరాల నుంచి తను బాక్సింగ్ ఆడింది లేదు. ఒకప్పుడు ఇదే జైల్ ని వణికించిన వాడు ఇప్పుడు అదే జైల్లో ఎవ్వరు తనని పట్టించుకోరు. ఇప్పుడు జైల్లో కొత్త ఛాంపియన్ పేరు సైకోబ్. ఇప్పుడు గాగాకి కూడా సైకోబే ఫేవరెట్ బాక్సర్ అయి ఉంటాడు. తనతో జైల్లో ఫైట్లను జరిపించి చాలా పైసలు సంపాదించుకుంటాడు. అలా బాక్సింగ్ అయిపోయిన తర్వాత గాగా అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటే తనకి బోయికా కనిపిస్తాడు. అప్పుడే గాగాతో పాటు ఉన్నవాడు బోయికాని గుర్తుపడతాడు. అప్పుడు గాగా కొన్ని పైసల్ని తీసి బోయికాకి ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంటాడు. కానీ ఆ పైసల్ని బోయికా అస్సలు తీసుకోడు. అప్పుడే గాగా బోయికాని చూసి చాలా ఫీల్ అవుతాడు. ఎందుకంటే బోయికా ఫైట్ చేసేటప్పుడు తను చాలా పైసల్ని సంపాదించాడు. ఇప్పుడు తన కోసం ఏదైనా చెయ్యాలి అనుకుంటాడు. వెంటనే గాగా బోయికాతో మాట్లాడడానికి వెళ్తాడు. అలా తనతో మాట్లాడుతూ నీలో ఇంకా దమ్ముందని నాకు తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ ఒక పెద్ద ఫైట్ ని జరపబోతున్నాను. అది ఈ జైల్లో కాకుండా వేరే జైల్లో పెట్టాలనుకుంటున్నాను. ఈ ఫైట్ ఎలా ఉండాలి అంటే అందరూ ఆశ్చర్యపోవాలి. అలాగే ఈ ఫైట్ లో పాల్గొనడానికి ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద బాక్సర్లు మొత్తం వస్తున్నారు. అలాగే ఫైట్ లో గెలిచారంటే వాళ్ళ మీద ఉన్న క్రిమినల్ రికార్డ్స్ మొత్తం తీసేస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఫైట్ ని చెయ్యాలంటే ముందుగా ఎంట్రన్స్ ఫైట్ ఉంటుంది. దాంట్లో గెలిస్తేనే ఫైనల్ ఫైట్ కి సెలెక్ట్ అవుతారు. తన మాటలు విన్న తర్వాత బోయికా గాగాతో అంటాడు, నేను కూడా ఈ ఫైట్ లో పాల్గొంటాను అని. కానీ గాగా మాత్రం నీకు అస్సలు చేత కాదు. లాస్ట్ ఫైట్ లో నీ కాలు విరిగిపోయింది, అది ఇంకా అలాగే ఉంది అని అక్కడి నుంచి గాగా వెళ్లిపోతాడు. కానీ బోయికా మాత్రం ఎలాగైనా ఈ ఫైట్ లో పాల్గొనాలి అనుకుంటాడు. అందుకే రాత్రి పగలు కష్టపడి తన కాల్ని బాగు చేసుకోవడానికి ట్రై చేస్తాడు. అలా చివరికి తన కాల్ని కూడా బాగు చేసుకుంటాడు. ఇక ఫస్ట్ లో తను ఎలా ఉండేవాడో అలా తనని తాను రెడీ చేసుకుంటాడు. ఇప్పుడు తను ఫైట్ కి పూర్తిగా రెడీగా ఉంటాడు. తర్వాత మనకి సైక్లోప్ కనిపిస్తాడు. ప్రతిసారిలాగే ఈసారి కూడా తన ఆపోనెంట్ ని పడగొట్టి పండగ చేసుకుంటూ ఉంటాడు. కానీ అప్పుడే అక్కడికి బోయికా ఎంట్రీ ఇస్తాడు. బోయికా చేతిలో ఉన్న వాటర్ ని సైక్లోప్ పైకి విసిరేసి, నా బట్ట, నువ్వు వాడితో వీడితో ఫైట్ చేయడం కదరా, దమ్ముంటే నాతో ఫైట్ చేసి నన్ను ఓడించు, అప్పుడు నువ్వు మగాడని ఒప్పుకుంటాను అంటాడు. ఆ మాటలు విన్నాక సైకోప్ కూడా తనతో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. అలా బోయికా రింగ్ లోకి ఎంట్రీ ఇస్తాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి బోయికా ఫైట్ ని మర్చిపోతారు. కానీ బోయికా ఇప్పుడు అందరికి తనేంటో గుర్తుకు తేవాలి అనుకుంటాడు. అలా ఫైట్ స్టార్ట్ అవుతుంది. మొదట్లో సైకోప్ బోయికాని కొడతాడు. కానీ బోయికాకి ఉన్న కోపం ముందు వాడు నిలబడలేకపోతాడు. ఎన్నో సంవత్సరాల నాటి కోపం కాబట్టి ఆ కోపాన్ని పంచులతో చూపెడుతుంటే సైకోప్ తట్టుకోలేక ఓడిపోతాడు. అక్కడ ఉన్న అందరూ కూడా ఈ ఫైట్ ని చూసి ఆశ్చర్యపోతారు. నిన్న మొన్నటి వరకు ముసల్నా కొడుకులా మూలన పడుండేవాడు ఇప్పుడేంటి ఇలా తయారయ్యాడని గాగా కూడా షాక్ అవుతాడు. అలాగే తనకి గుర్తుకు వస్తుంది, బోయికా ఎలా ఉన్నా సరే తను తోపు ఫైటరే కాబట్టి తనని టోర్నమెంట్ కోసం సెలెక్ట్ చేస్తాడు. అలాగే తను ఈ టోర్నమెంట్ లో పాల్గొనాలంటే ఈ జైలు నుంచి తనని వేరే జైల్ కి షిఫ్ట్ చేయాలి. అలాగే నెక్స్ట్ డే బోయికాని జార్జియాలో ఉన్న అతిపెద్ద జైల్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇదే జైల్లో ఈ టోర్నమెంట్ జరిగేది. అలా బోయికా లోపలికి అడుగు పెట్టగానే అక్కడ చాలా మంది గొప్ప గొప్ప ఫైటర్స్ కనిపిస్తారు. వీళ్ళందరూ తోపు ఫైటర్సే. అలా అందరూ లైన్ లో నిలబడ్డప్పుడు అక్కడికి జైల్ వార్డెన్ వచ్చి అందరికి రూల్స్ ని చెప్తాడు. ఆ రూల్స్ చెప్పిన తర్వాత వీళ్ళందరినీ ఆ ఫైట్ జరిగే రింగ్ దగ్గరికి తీసుకువెళ్తారు. ఈ ప్లేస్ చాలా విశాలంగా ఉంటుంది. అంటే ఈ మ్యాచ్ ను చూడ్డానికి చాలా మంది రాబోతున్నారు. తర్వాత గాగా అక్కడికి వచ్చిన కొంతమంది పెద్ద మనుషుల్ని కలవడానికి వెళ్తాడు. వీళ్ళందరూ కలిసే ఈ టోర్నమెంట్ ని ఆడిపిస్తూ ఉంటారు. అంటే ఆనందం కోసం బెట్లు వేసి ఫైట్స్ ని జరిపిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ చాలా సేపు మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వస్తారు. అందరం కలిసి ఒకే ప్లేయర్ పైన పైసలు పెడదాం. వాడెవడో కాదు, కెనడాకి చెందిన డాలర్ అనే ఫైటర్. వీడు చాలా పెద్ద ఫైటర్. వీడిని ఓడించేవాడు అస్సలు పుట్టలేదు అంటారు. కానీ గాగా మాత్రం మీరు ఆ డాలర్ గాడిపై వేసుకోండి, నేను మాత్రం మొత్తం నా పైసల్ని బోయికా మీద వేయబోతున్నాను అంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. నీకేమన్నా మతిపోయిందా? వాడికి ఆల్రెడీ ఒక కాలు విరిగింది. వచ్చే ఆపోనెంట్ ఎవడైనా వాడి కాలు మీద అటాక్ చేశాడంటే వాడు ఫస్ట్ రౌండ్ లోనే ఓడిపోతాడు. అలాంటి వాడి మీద నువ్వు పైసలు వేస్తే రేపటి నుంచి నువ్వు అడుక్కు తినాలి అంటారు. కానీ గాగా మాత్రం ఎవ్వడు ఏం చెప్పినా అస్సలు వినడు. మీ పైసలు మీరు ఏమైనా చేసుకోండి రాబాయ్, నా పైసలు మాత్రం బోయికా మీదే వేస్తున్నాను అంటాడు. అలాగే అక్కడ ఉన్న కొంతమంది టర్బో అనే వాడి మీద కూడా పైసలు పెడతారు. ఎందుకంటే వాడు కూడా గొప్ప ఫైటరే. తర్వాత ఫైట్ కి వచ్చి
వచ్చిన ఖైదీలను మొత్తం మైనింగ్ జరిగే ప్లేస్ కు వెళ్లి అక్కడ పని చేయమని అంటారు. అందరూ షాక్ అవుతారు. మమ్మల్ని ఫైట్ కోసం ఇక్కడికి తీసుకువచ్చారు కదా, టైం ఇస్తే ప్రాక్టీస్ చేసుకుంటాం కదా అనుకుంటారు. కానీ జైలు వాళ్ళు మాత్రం వినకుండా వాళ్ళని పని చేయమని చెప్తారు. అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళు డాలర్ అనే బాక్సర్ ని చూస్తారు. వాడు మాత్రం ప్రశాంతంగా చైర్ లో కూర్చొని బుక్ చదువుతూ ఉంటారు. అంటే మనోడికి విఐపి ట్రీట్మెంట్ ని ఇస్తుంటారు. డాలర్ ని చూడగానే అక్కడ ఉన్న వాళ్ళకి చాలా కోపం వస్తుంది. మేము ఇలా పని చేస్తూ ఉంటే ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి అని. అక్కడ ఉన్న పోలీసులు పని మొత్తం అయిపోయిన తర్వాత ఈవినింగ్ మీకు 1 గంట టైం దొరుకుతుంది, అప్పుడు ప్రాక్టీస్ చేసుకోండి అంటారు. అది విన్న డాలర్ వీళ్ళపై కామెడీ చేస్తూ ఉంటాడు. దాంతో బోయ్కాకి పిచ్చ కోపం వస్తుంది. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అప్పుడే గార్డ్స్ వచ్చి వాళ్ళిద్దరిని ఆపుతారు. తర్వాత పని పూర్తయ్యాక మళ్ళీ జైలుకి తీసుకువెళ్లి అక్కడ ప్రాక్టీస్ కోసం 1 గంట టైం ఇస్తారు. ఇక్కడే మనకి డాలర్ కూడా కనిపిస్తాడు. అప్పుడే జైలర్ డాలర్ దగ్గరికి వచ్చి తనకి కొన్ని డ్రగ్స్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ డ్రగ్స్ తను ఎక్కించుకుంటే ఇంకా కొంచెం పవర్ పెరుగుతుంది. అపోనెంట్ లో ఉన్నవాడు తనని ఎంత కొట్టినా తనకి నొప్పి తెలవదు. ఇది చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అందరూ డాలర్ మీదే ఎందుకు పైసలు పెట్టారో అని. వాళ్ళందరూ కలిసి మనోన్ని పందెం కోడిలా మేపుతూ ఉంటారు. అంటే ఎలాగైనా వీడే గెలవాలని తనని రెడీ చేస్తూ ఉంటారు. తర్వాత ఫైట్ జరిగే రోజు రానే వస్తుంది. ఈ ఫైట్ జరుగుతున్నప్పుడు చాలా ప్లేసుల నుంచి పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు వచ్చేస్తారు. అలా వాళ్ళ ప్లేయర్స్ పైన పైసలు పెట్టి గేమ్ స్టార్ట్ అవుతుంది. గేమ్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ రౌండ్ లో సెల్వా అనే ప్లేయర్ వచ్చి తన ఆపోనెంట్ ని పిచ్చ కొట్టుడు కొట్టి ఓడిస్తాడు. తర్వాత రౌండ్ లో టర్బో వస్తాడు. తన మీద కూడా చాలా మంది పైసలు పెట్టి ఉంటారు. అలాగే పైసలు పెట్టడమే కాదు, తను ఫైట్ చేస్తున్నప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది తను ఎంతో తెలివైన ఫైటర్. బలంతో కాకుండా తెలివితో ఫైట్ చేస్తాడు. అలా తన అపోనెంట్ ని ఓడించి టర్బో కూడా ఫైట్ ని గెలుస్తాడు. తర్వాత 3వ రౌండ్ లో బోయ్కా వస్తాడు. బోయ్కాకి ఎదురుగా ఫ్రాన్స్ ఫైటర్ వస్తాడు. ఈ ఫ్రాన్స్ ఫైటర్ కూడా తక్కువడేం కాదు. స్టార్టింగ్ లో బోయ్కాని చాలా దారుణంగా అటాక్ చేస్తాడు. కానీ మనోడు మళ్ళీ తేరుకొని ఆ ఫ్రాన్స్ ఫైటర్ ని పిచ్చ కొట్టుడు కొడతాడు. ఓడించడానికి ఆ ఫ్రాన్స్ ఫైటర్ ఎంత ట్రై చేసినా బోయ్కా మాత్రం వాడికి ఛాన్స్ ఇవ్వడు. తనని తప్పించుకుంటూ కొడుతుంటాడు. ఇక్కడ పాత జైల్లో ఉన్న వాళ్ళు ఈ ఫైట్ ని చూస్తూ బోయ్కా ఫైట్ ని చూసి చాలా సంతోషపడతారు. అలా బోయ్కా కూడా ఆ ఫైటర్ ని ఓడించి ఆ మ్యాచ్ ని గెలుస్తాడు. తర్వాత డాలర్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మ్యాచ్ స్టార్ట్ అవ్వగానే తన ఆపోనెంట్ ని చచ్చేలా కొడతాడు డాలర్. అలా మ్యాచ్ లో డాలర్ గెలవగానే ఇప్పటి వరకు గెలిచిన వాళ్ళందరూ సెమీ ఫైనల్ కి సెలెక్ట్ అవుతారు. ఇప్పటి వరకు మ్యాచ్లు ఓడిపోయిన వాళ్ళందరూ ఇక మమ్మల్ని వెనక్కి పంపించేస్తారులే అనుకుంటారు. కానీ జైలర్ వాళ్ళ దగ్గరికి వచ్చి పక్కన ఉన్న గార్డ్స్ కి ఆర్డర్ వేస్తాడు, వీళ్ళందరినీ బయటికి తీసుకువెళ్లి చంపేయండి అని. అలా ఓడిపోయిన ఫైటర్స్ ని బయటికి తీసుకువెళ్లి వాళ్ళని దారుణంగా షూట్ చేసి చంపేస్తారు. తర్వాత రోజు మళ్ళీ బోయ్కా వాళ్ళని పని చేయడానికి తీసుకువెళ్తారు. పని చేస్తున్నప్పుడు టర్బో చాలా దారుణంగా మాట్లాడతాడు. తన మాటలు వినగానే బోయ్కాకి చాలా కోపం వస్తుంది. తన కోపాన్ని ఆపుకోలేక బోయ్కా పై ఫైట్ చేస్తాడు. ఇద్దరి మధ్య అక్కడే ఫైట్ స్టార్ట్ అవుతుంది. కానీ ఇద్దరు చచ్చేలా ఉన్నారని గార్డ్స్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఇద్దరిని విడిపించి తీసుకువెళ్లి సెల్లో బంధిస్తారు. అలా బంధించినప్పుడే ఇద్దరు మాట్లాడుకొని ఇప్పుడు అర్థం చేసుకుంటారు, మనలో మనం ఫైట్ చేసుకోవడం కాదు, మనలో ఎవ్వరు గెలిచినా సరే డాలర్ తో ఫైట్ చేయడానికి పంపిస్తారు, వాడితో ఫైట్ చేయాలి కానీ మనం కొట్టుకొని సావకూడదు అనుకుంటారు. తర్వాత గాగాకి తెలుస్తుంది ఫైట్ చేయాల్సిన వాళ్ళతో పని చేయిస్తున్నారు అని. అందుకే తను జైలర్ ని కలవడానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక జైలర్ అక్కడ ఇంకో వ్యక్తిని పరిచయం చేయిస్తాడు. ఇతని పేరు రీజా. తనే ఈ ఫైట్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్. అప్పుడే రీజా గాగా వాళ్ళతో అంటాడు, నేనే జైలర్ కి చెప్పాను వాళ్ళతో పని చేయించమని. ఆల్రెడీ ఈ టోర్నమెంట్ ని గెలిచేది ఎవరో ముందే అందరికి తెలిసిపోయింది, అతనే డాలర్. అందుకే నేను మీకు చెప్తున్నాను, మీరు ఎక్కువ పైసలు సంపాదించాలంటే పైసలు మొత్తం డాలర్ మీద వేసుకోండి, అలా అయితేనే మీరు గెలుస్తారు, ఇంకా ఏ ఫైటరు గెలవడు అంటాడు. ఆ మాట విన్న తర్వాత గాగా వాళ్ళు కూడా తను చెప్పినట్టే చేయడానికి రెడీ అవుతారు. తర్వాత ఇక్కడ బోయ్కా వాళ్ళతో చాలా పనులు చేయిస్తారు. పని చేస్తున్నప్పుడే ఇంతవరకు ఫైట్ చేసుకున్న టర్బో బోయ్కా ఇద్దరు దోస్తులైపోతారు. వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఇప్పుడు వాళ్ళకి పూర్తిగా అర్థమవుతుంది ఈ నా కొడుకులు మనని ఎందుకు పని చేపిస్తున్నారో అని. అందుకే పని చేసుకుంటూనే ట్రైనింగ్ చెయ్యాలి అనుకొని ఇద్దరు మాట్లాడుకొని పనిలో కూడా ట్రైనింగ్ ని ఎత్తుక్కుంటారు. అలా పని చేస్తూ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఒక రాయిని బోయ్కా పైకెత్తినప్పుడు తన కాల్లో పెయిన్ వస్తుంది.
దాని పక్కన ఉన్న టర్బో గమనిస్తాడు. అప్పుడే టర్బో అక్కడ ఉన్న కొన్ని మొక్కల్ని తెంపి ఈ మొక్కల్ని నీకు ఎక్కడైతే పెయిన్ వస్తుందో అక్కడ కట్టు, నీ పెయిన్ తగ్గిపోతుంది అంటాడు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు టర్బో పైన ఉన్న ఆ టాటోని చూసి బోయ్కా దానికి అర్థం ఏంటని అడుగుతాడు. అప్పుడే టర్బో ఇది నా భార్య కూతురి గుర్తుగా వేసుకున్నాను అంటాడు. అలాగే బోయ్కాని అడుగుతాడు, నువ్వెందుకు ఈ ఫైట్ చేస్తున్నావు అని. దానికి బోయ్కా నాకు ఫైట్ తప్ప వేరేది రాదు, ఈ ఫైట్ చేసే ప్రపంచంలో నేనే ది బెస్ట్ ఫైటర్ అవ్వాలి అనుకుంటున్నాను అంటాడు. ఆ మాటలు విన్న తర్వాత టర్బో కూడా చాలా సంతోషపడతాడు. తర్వాత వీళ్ళ ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ గా బోయ్కాకి సెల్వాకి ఫైట్ జరుగుతుంది. సెల్వా మామూలోడేం కాదు, తనకి కూడా ఆపోనెంట్ ని ఓడించడానికి చాలా తెలివి ఉంటుంది. బోయ్కా ఎంత అటాక్ చేసినా సరే సెల్వా చాలా ఈజీగా తప్పించుకుంటూ ఉంటాడు. బోయ్కాకి ఏమీ అర్థం కాదు వీన్ని ఎలా ఓడించాలి అని. అలా చాలా సేపు ఫైట్ జరిగిన తర్వాత బోయ్కా అర్థం చేసుకుంటాడు, నేను వాడి దారిలోనే వెళ్లి వాడిని ఓడించాలని. వాడిని కన్ఫ్యూజ్ చేస్తూ సెల్వా ఎలా అయితే ఫైట్ చేస్తాడో అలాగే ఫైట్ చేస్తూ దారుణంగా సెల్వాని గాయపరుస్తాడు. అలా బోయ్కా సెల్వాని ఓడించి ఫైనల్ కి వస్తాడు. ఈ ఫైట్ ని చూసిన తర్వాత రీజా చాలా భయపడతాడు. ఒకవేళ టర్బోగాన గెలిస్తే పైసలు పెట్టిన అందరూ నన్ను పిచ్చ కొట్టుడు కొడతారని జైలర్ దగ్గరికి వెళ్లి, నేను ముందు నుంచి అనుకున్నట్టు ఈ ఫైట్ జరగడం లేదు, మనం అనుకున్న దానికంటే బోయ్కా టర్బో చాలా తెలివైన వాళ్ళు, ఇప్పుడు ఆల్రెడీ బోయ్కా ఫైనల్ కు వచ్చాడు కాబట్టి టర్బో ఫైనల్ కి రాకూడదు, మీరు ఎలాగైనా సరే వాడిని గాయపరచండి అంటాడు. ఆ తర్వాత కొంతమంది గార్డ్స్ టర్బో దగ్గరికి వెళ్లి టర్బోని దారుణంగా కొట్టి గాయపరుస్తారు. ఇదంతా చూసిన బోయ్కా అర్థం చేసుకుంటాడు, ఇక్కడ ఉన్న ప్రతి నా కొడుకు దొంగ నా కొడుకే, కావాలనే మమ్మల్ని ఇక్కడ ఇరికించారు అనుకుంటాడు. అలా వెంటనే వెళ్లి తన ప్రాక్టీస్ ని స్టార్ట్ చేస్తాడు. కానీ అప్పుడే డాలర్ తన దగ్గరికి వచ్చి తనని హేళన చేసినట్టు మాట్లాడతాడు. బాత్రూంలు కడుక్కునే నా కొడుకువి నువ్వు నాతో ఫైట్ చేయడానికి వస్తావా, నా ఒకే గుద్దుతో నిన్ను చంపేస్తాను, అందుకే జైలు నుంచి పారిపోరా, నాతో పెట్టుకోకు అంటాడు. కానీ బోయ్కా మాత్రం ఆ పీకేవులే రింగులో పీకుదు గాని ఇక నుంచి దొబ్బే అని తన ప్రాక్టీస్ ని తను చేసుకుంటాడు. తర్వాత మార్నింగ్ మళ్ళీ అందరినీ పని చేయడానికి తీసుకువెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత టర్బోని చూస్తే బోయ్కాకి అనిపిస్తుంది తన పరిస్థితి దారుణంగా ఉంది అని. అలాగే ఇంతకు ముందు టర్బో ఆర్మీలో పనిచేసేవాడని తెలుస్తుంది. అప్పుడే టర్బో దగ్గరికి వచ్చి, నువ్వు ఈజీగా ఇక నుంచి తప్పించుకోవడానికి నేను ఒక ప్లాన్ చెప్తాను అంటాడు. నువ్వు ఇక నుంచి అడవిలోకి వెళ్లి ఎవ్వరికి కనపడకుండా అక్కడ దాక్కో, నేను ఈ ఫైట్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ వచ్చి నిన్ను కలుస్తాను, నువ్వు ఎలాగో సోల్జర్ కాబట్టి అడవిలో నువ్వు సర్వైవ్ అవ్వగలవు అంటాడు. కానీ టర్బో మాత్రం నేను పారిపోను, ఈ ఫైట్ లో ఎలాగైనా పాల్గొంటాను అంటాడు. అప్పుడే పక్కన ఉన్న ముసలోడు మాట్లాడుతూ ఉంటే వీళ్ళిద్దరూ వింటారు. ఫైట్ లో ఓడిపోయిన వాళ్ళని రిటర్న్ పంపించడం లేదంట, వాళ్ళని బయటికి తీసుకువెళ్లి దారుణంగా చంపేస్తున్నారని చెప్తాడు. ఆ మాటలు వినగానే టర్బో కూడా ఆలోచిస్తాడు. అలాగే బోయ్కాతో అంటాడు, నేను ఇక నుంచి పారిపోవడానికి సిద్ధమే అని. వెంటనే బోయ్కా టర్బోకి ఉన్న చైన్స్ ని విరగ్గొడుతూ ఉంటాడు. కానీ అంతలో గార్డ్స్ చూసి వాళ్ళని ఆపడానికి వస్తే బోయ్కా టర్బో ఇద్దరు కలిసి గార్డ్స్ ని కొడతారు. వాళ్ళ దగ్గర ఉన్న కీస్ దొరికితే పారిపోవడానికి ఈజీగా ఉంటుంది అని. అలా చాలా మంది గార్డ్స్ ని కొట్టిన తర్వాత చివరికి ఆ కీ దొరుకుతుంది. వెంటనే టర్బోకి ఉన్న లాక్స్ ని ఓపెన్ చేయగానే టర్బో అక్కడి నుంచి పారిపోతాడు. తను పారిపోవడానికి బోయ్కా చాలా హెల్ప్ చేస్తాడు. కానీ వెనక నుంచి గార్డ్స్ వచ్చి తనని కొట్టి జైల్లోకి తీసుకువెళ్లి చాలా సేపు తనని టార్చర్ పెడతారు. తర్వాత తనని సెల్లోనే బంధిస్తారు. అలా బందీగా ఉన్న బోయ్కా దగ్గరికి రీజా ఇంకా జైలర్ ఇద్దరు వస్తారు. వీళ్ళిద్దరు ఇప్పుడు తన మీద చాలా కోపంగా ఉంటారు. రూల్స్ ని పాటించకుండా టర్బోని ఇక నుంచి తప్పించాడు అని. ఫైట్ అయిపోగానే నీ సంగతి చెప్తామని ఉంటారు. అలాగే గాగా కూడా అక్కడికి వస్తాడు. తను కూడా బోయ్కాతో అంటాడు, నువ్వు నేను పెట్టుకున్న నమ్మకాల్ని ఒమ్ము చేశావు, అలాగే నేను ఇప్పుడు నీ మీద కాకుండా డాలర్ మీద పైసలు వేశాను, నాకు పూర్తి నమ్మకం ఉంది, నువ్వు గెలవని అంటాడు. తర్వాత రోజు ఫైనల్ ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు టర్బో పారిపోయాడు కాబట్టి డైరెక్ట్ గా ఫైనల్లో డాలర్ ఇంకా బోయ్కా ఇద్దరు పోటీ పడుతూ ఉంటారు. ఈ మ్యాచ్ కూడా చాలా హైప్ ఉంటుంది, చూడ్డానికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తారు. అలా ఫైట్ స్టార్ట్ అవుతుంది. బోయ్కా అటాక్ చేస్తూ ఉంటే డాలర్ ఈజీగా తప్పించుకుంటాడు. అలాగే డాలర్ తన అసలైన టెక్నిక్ ని ఈ మ్యాచ్ లో బయట పెడతాడు. బోయ్కా ఎంత అటాక్ చేస్తున్నా సరే డాలర్ చాలా ఈజీగా తనని సర్ప్రైజ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు బోయ్కా డాలర్ ఫైట్ చేస్తూ ఉంటే తనని తనతో తిరిగి ఫైట్ చేయకుండా వాడు ఎలా మూవ్ అవుతాడు, ఎలా పంచులు ఇస్తాడని మొత్తం అబ్జర్వ్ చేసి వాడి మూవ్స్ ని అర్థం చేసుకుని వాడితో ఫైట్ చేయడానికి సిద్ధమవుతాడు. అలా డాలర్ చేస్తున్న ఇప్పుడు ప్రతి అటాక్ ని తప్పించుకుంటూ రివర్స్ లో డాలర్ ని చితక్కొడతాడు. ఇప్పుడు డాలర్ ఎలా ఓడించాలని తికమకలో పడతాడు. అప్పుడు తనకి గుర్తుకు వస్తుంది, ఇంతకు ముందు బోయ్కా కాలు విరిగింది కాబట్టి అక్కడ అటాక్ చేస్తే వాడు కింద పడతాడని అర్థం చేసుకుని వెంటనే తన కాలి మీద అటాక్ చేస్తాడు.
అలా కాలు మీద అటాక్ చేయగానే మనోడు చాలా డౌన్ అయిపోతాడు. అది ఆసరాగా చేసుకుని మాటి మాటికి తన కాలు మీదే అటాక్ చేస్తూ ఇంకా బోయికాని వీక్ చేస్తూ ఉంటాడు. మనోడు ఎంత డాలర్ మీద అటాక్ చేద్దాం అనుకున్నా సరే తన కాలు పెయిన్ వల్ల చేయలేకపోతాడు. బోయికాని ఎంత దారుణంగా కొడతాడు అంటే ఇంచు ఇంచు పంచులతో నింపేస్తాడు. నోట్లో నుంచి బ్లడ్ కారిపోతూ ఉంటుంది. పవర్ఫుల్ గా ఒక్క పంచు ఇవ్వగానే రింగ్ లో నుంచి బయట వచ్చి పడిపోతాడు బోయికా. దాంతో బోయికా ఓడిపోయాడు అనుకుంటారు. అప్పుడే బోయికాకి తను ఇంతకు ముందు ఎలా ఉండేవాన్నో గుర్తు చేసుకుంటాడు. నేను ఆ జైల్లో టాయిలెట్స్ క్లీన్ చేసుకునేవాడిని. ఇప్పుడు మ్యాచ్ ఓడిపోయానంటే అక్కడికే పంపిస్తారు లేదా నన్ను చంపేస్తారు. అందుకే ఈ మ్యాచ్ ని ఎలాగైనా గెలవాలని మళ్ళీ రింగులోకి అడుగు పెడతాడు. అప్పుడే తనకి కింద వైపర్ కనిపిస్తుంది. ఆ వైపర్ తోటే తను ఎలా క్లీన్ చేసేవాడో గుర్తు చేసుకొని అలాగే తన విరిగిపోయిన కాలికి దాన్ని కట్టుకొని రింగులోకి వస్తాడు. అక్కడ ఉన్న అందరూ సచ్చాడు అనుకునేవాడు మళ్ళెలా తిరిగి వచ్చాడని ఆశ్చర్యంలో ఉంటారు. డాలర్ కూడా షాక్ అవుతాడు. కానీ ఈసారి మనోడు కొత్త టెక్నిక్ తో డాలర్ ని పిచ్చ కొట్టుడు కొడతాడు. బోయికా ఇలా అటాక్ చేస్తాడని డాలర్ ఊహించడు. అందుకే తనని ఎదుర్కోలేకపోతాడు. ఇప్పుడు వాడు ఊపిరి పీల్చుకునే టైం కూడా ఇవ్వకుండా అటాక్ చేస్తాడు. అలా కొట్టినా కూడా లాస్ట్ టెక్నిక్ ని వాడి బోయికా మీద అటాక్ చేయడానికి వస్తాడు. కానీ ఈసారి బోయికా తెలివిగా ఆలోచించి తన పవర్ఫుల్ కిక్ తో వాడి కాలుని విరగొడతాడు. దాంతో వాడి కింద పడి లేవలేకపోతాడు. అలా బోయికా గెలుస్తాడు. ఇలా బోయికా గెలవగానే అక్కడ పైసలు పెట్టిన అందరూ చాలా కోపంగా ఉంటారు. ముఖ్యంగా రీజా రగిలిపోతూ ఉంటాడు. నా మాటలు విని అందరూ వాడి మీద పైసలు పెడితే వీడి గెలిచాడేంటని చాలా కోపంతో ఉంటాడు. అప్పుడే పైసలు పెట్టిన వాడు ఒకడు రీజా దగ్గరకు వచ్చి తనని షూట్ చేసి చంపేస్తాడు. అక్కడ ఉన్న జైలర్ ఆ గుండుగాన్ని షూట్ చేసి చంపేస్తాడు. ఇప్పుడు మ్యాచ్ గెలిచాడు కాబట్టి బోయికా మీద ఉన్న కేసులన్నీ తీసేసి తను రిటర్న్ ఇంటికి పంపించేయాలి. కాకపోతే జైలర్ అలా చేయడానికి ఒప్పుకోడు. నీ వల్లే టర్బో పారిపోయాడు కాబట్టి వాడి మీద ఉన్న కేసుల్ని ఎత్తేసి నిన్ను నీ పాత జైలుకి పంపిస్తున్నాను. దానికి బోయికా నువ్వు ఇంటికి పంపించినా పంపించకపోయినా నాకు పెద్ద ఫరక్ పడదు, నేను ఎక్కడికైనా వెళ్తాను అంటాడు. అలా తర్వాత తనని మళ్ళీ పాత జైలుకి తీసుకువెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తారు. కానీ వీళ్ళు తనకి చెప్పినట్టు వేరే జైలుకి పంపకుండా తనని షూట్ చేసి చంపేయాలి అనుకుంటారు. అలా తనని షూట్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు టర్బో అక్కడికి వచ్చి అక్కడ ఉన్న గార్డ్స్ ని జైలర్ ని చంపేసి బోయికాని తనతో పాటు తీసుకొని వెళ్లిపోతాడు. అలా వీళ్ళిద్దరు పారిపోయి గాగా దగ్గరికి వస్తారు. ఇప్పుడే మనకి అసలు విషయం అర్థమవుతుంది. నిజానికి గాగా డాలర్ మీద కాకుండా బోయికా మీదే పైసలు పెట్టి ఉంటాడు. రీజా ఎంత చెప్పినా సరే తనకి బాగా తెలుసు బోయికాని ఎవ్వరు ఓడించలేరు అని. అలాగే తను కోపంలో ఉన్నప్పుడు మాత్రం ఇంకా దేవుడు వచ్చినా సరే ఓడించలేడు. అందుకే తన పెట్టిన పైసల్ని డబల్ చేసి మొత్తాన్ని బోయికా మీద వేసి ఉంటాడు. ఇప్పుడు అన్ని పైసలు వాడికే వచ్చి ఉంటాయి. అలాగే టర్బో ఇక నుంచి పారిపోయిన తర్వాత నేనే తనని తీసుకువచ్చానని బోయికాకి ఒక సూట్ కేసు ఇచ్చి దాంట్లో ఉన్న పైసలు మొత్తం నీకే, ఈ మ్యాచ్ ని గెలిచినందుకు నాకు ముందు నుంచే తెలుసు, ఈ ప్రపంచంలో నిన్ను మించిన గొప్ప ఫైటర్ ఎవ్వడు లేడు అంటాడు. అలా కొంత దూరం వచ్చిన తర్వాత కారు ఆపి బోయికాని ఇక నుంచి వెళ్లిపోమని అంటాడు. అలా బోయికా టర్బో ఇద్దరు కిందికి దిగి ఇద్దరు ఒకరిని ఒకరు పాత పేర్లతో పరిచయం చేసుకుంటారు. అలాగే టర్బో అంటాడు, నీ వల్ల నేను ఈ రోజు ప్రాణాలతో ఉన్నాను, దానికి చాలా థ్యాంక్స్. అలాగే మనం మళ్ళీ ఎప్పుడైనా కలవచ్చు, మన ఇద్దరికే ఫైట్ కూడా జరగవచ్చు, అప్పుడు తేలిపోతుంది ఎవరు గొప్ప ఫైటర్ అని. ఇద్దరు ఎవరి దారిలో వాళ్ళు వెళ్లిపోతారు. బోయికా కూడా తన చేతిలో పైసలు పట్టుకొని చాలా సంతోషంగా పరిగెడుతూ కనిపిస్తాడు. ఇంత సంతోషంగా తను ఉండడం ఎప్పుడు చూడలేదు. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకెలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.